నగరికల్ మండలంలోని నర్సింగపాడులో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం నందు వైభవంగా ప్రారంభమైన కార్తీక మాస 2వ సోమవారం పూజలు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొమ్మవరపు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ దేవాలయం నందు స్వామి అమ్మవార్లు స్వయంభూగా వెలిశారని, అందుకే ఈ క్షేత్రాన్ని అంత ప్రాధాన్యత కలిగి ఉందని తెలిపారు. కార్తీక 2వ సోమవారం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకే దేవాలయం తెరవబడిందని, భక్తులు అన్ని సౌకర్యాలు నిర్వహించడం జరిగిందని, 18, 19, 20 తేదీలలో మన దేవాలయంలో 53వ లక్ష బిల్వ అర్చన కార్యక్రమం జరగనుందని, కావున భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులు కోనేటిలో స్నానం చేసి దీపారాధన చేసి పొంగళ్లు పొంగించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి రుద్రాభిషేకం, కుంకుమ పూజలు జరుగుతాయని తెలిపారు. నర్సింగపాడు గ్రామం, పల్నాడు జిల్లా, నగరికల్ మండలం. నర్సింగపాడు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థానం నందు ఈరోజు కార్తీక మాసం సోమవారం నాడు భక్తులు విశేషంగా వచ్చి పొంగళ్ళు, కార్తీక దీపోత్సవం మరియు మన వల్లంపట్ల శివప్రసాద్ గారు గుత్తికొండ వాస్తవ్యులు మన కార్తీక మహాశివరాత్రి పూజా కార్యక్రమాలు 101 చేపించాడు. కార్తీక మాసం 616 రూపాయల పూజా కార్యక్రమం 31 రాపించాడు వల్లంపట్ల శివప్రసాద్ గారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి ఎల్లవేళలా కాపాడాలని కోరుతున్నాం. ఈ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థానం నందు 53వ లక్ష బిల్వవర్తన మహోత్సవ కార్యక్రమం 18, 19, 20 ఈ 3 రోజులు విశేషంగా స్వామివారి అలంకరణ, స్వామివారి తెప్పోత్సవం, స్వామివారికి 20వ తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జగతికే మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నర్సింగపాడు క్షేత్రం. మన క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు 2వ సోమవారం సందర్భంగా ప్రాతకాలం నుంచే మనకున్నటువంటి పుష్కరిణిలో భక్తులందరూ కూడా స్నానాలు ఆచరించి అలాగే దీపారాధనలన్నీ చేసేసుకొని అలాగే పొంగళ్ళు, పాల పొంగళ్ళు చేసుకొని రైతువారీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పొంగళ్ళు చేసుకొని అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చన కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రుద్రహోమ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నింటిలో కూడా వారు పాల్గొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే 18, 19, 20 తారీఖుల్లో 53వ లక్ష బిల్వార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా కార్తీక మాసంలో ఒక పర్యాయమైన మన దేవాలయాన్ని సందర్శించి తరించగలరు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.